దేవుని నామానికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఉదయకాలమందు మీ దగ్గరకు మేము చేరుకోవడానికి దేవుడు మాకు కృపను అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని మాటలను ధ్యానించటకు ముందుగా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మరి యొక్క ఉదయకాలము మీ పాదముల చెంతకు మేము వచ్చి మీరు మాకు ఏమి సెలవేయనై ఉన్నారో, ఉదయకాలపు కృపావార్తను మాకు ఏమి తెలియచేయనై ఉన్నారో దానిని వినడానికి, గ్రహించడానికి మాకు కృపను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. నిర్గమకాండం గ్రంథంలో మేము చేయుచున్న ధ్యానమును ఈ ఉదయకాలమందు ప్రభువా మాకు తండ్రి మమ్మలను సరిచేసేదిగా ఉండునట్లు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, మీ పరిశుద్ధ గ్రంథములను చేతపుచ్చుకొని ఉన్నారని అనుకుంటున్నాము. నిర్గమకాండం గ్రంథం 12వ అధ్యాయమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 11వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా ఫరోకు ఒక ఫైనల్ వార్నింగ్ని ఇస్తూ ఉన్నాడు. ఈ లాస్ట్ ప్లేగ్ భయంకరమైన ప్లేగ్ కాబట్టి దాని ద్వారా ఆయన ఫరో తన యొక్క హృదయమును కఠినపరచుకొనకుండా హంబుల్ చేసుకుంటారు అని దేవుడు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పారు అంటే, మీ దేశంలో అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి వీసరు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశంలో మహాఘోష పుడుతుంది అని తెలియచేశారు దేవుడు. ఎవరికైనా సరే నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని చెప్తే వెంటనే ఇప్పుడు వరకు 9 తెగుళ్లలో దేవుడు తన యొక్క శక్తిని నిరూపించుకున్నాడు అన్న సంగతిని చూస్తూనే ఉన్నాడు ఫరో. తన సేవకులు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తన కుమారుడు చనిపోతాడేమో అన్న భయం కూడా లేకుండా తాను దేవుని యొక్క మాటలకు విధేయత చూపించటం లేదు. అందుకే మోషేకి అత్యాగ్రహం వస్తుంది. దిస్ ఈస్ రైచస్ ఇండిగ్నేషన్ అని చెప్పాలి. రైచస్ ఇండిగ్నేషన్. వై డోంట్ యూ చేంజ్? ఎందుకు నీవు మారట్లేదు? నీ వలన నీవే కాకుండా నీ ప్రజలందరికీ కూడా ఈ తెగులు వారి మీదకి వస్తుంది. కాబట్టి మీరు మారవలసిందిగా దేవుడు మీకు ఈ విషయాలను ముందుగా చెప్తున్నారు అని తనకు చెప్తూ ఉన్నాడు. ఫారోకి చెప్తూ ఉన్నాడు మోషే. అయితే ఇక్కడ మనం బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఒక కనెక్టింగ్ వర్స్ని కూడా చూచాము. ఫారో ఏ విధంగా తన యొక్క హృదయమును కఠినం చేసుకుంటున్నాడో ఈ గ్రేట్ ట్రిబ్యులేషన్ టైంలో రెవల్యూషన్ 16లో మనం చదువుకున్నాం. 7 ఏంజల్స్ వారి యొక్క ఉగ్రత పాత్రలను భూమిపైన వారు కుమ్మరించినప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ చదువుకున్నాం. మొట్టమొదటి పాత్రను కుమ్మరించినప్పుడు బాధాకరమైన పుండ్లు వారికి చెడు పుండు వచ్చింది, చెడు పుండు పుట్టింది. అలాగే సెకండ్ బాల్ని కుమ్మరించినప్పుడు జంతువులు చచ్చిపోయాయి. నీరు అన్ని చోట్ల కూడా నీరు రక్తంగా మారిపోయింది. అలాగే 16:8లో తీవ్రమైన వేడిమి సూర్యుని మీద ఆ 3వ దూత తన ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు తీవ్రమైన వేడి కలిగింది. అయినా కూడా ఎవరు తమ యొక్క క్రియలను మార్చుకోలేదు, మారు మనస్సు పొందలేదు అని 9వ వచనం చెప్తుంది. అలాగే 11వ వచనంలో దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనస్సు పొందలేదు అని రాయబడి ఉంది. అలాగే 21వ వచనంలో కూడా
వడగండ్ల దెబ్బ చేత వారు దేవుని దూషిస్తూ ఉన్నారు. దేవుని మనం దూషిస్తే మనకేం లాభం వస్తుంది? దేవుని దూషించినందువల్ల మనకు నష్టమే. కానీ దేవుని మనం ఆశ్రయం వేడుకుంటే ఆయన మనకు సహాయం చేస్తారు అన్న సంగతిని గమనించవలసిన వారుగా మనం కూడా ఉండాలి. So this is what we discussed until now, and let us see Exodus chapter 12 లో దేవుడు పస్కాను ఇన్స్టిట్యూట్ చేస్తున్నాడు. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పాస్ ఓవర్. ఇందులో ఈ 12వ అధ్యాయంలో మనకు 5 విభాగాలు ఉన్నాయి. or we can divide this chapter into 5 parts or 5 divisions. మొదటి 13 వచనాలేమో డిస్క్రిప్షన్ ఆఫ్ ద పాస్ ఓవర్, పస్కా యొక్క వర్ణన ఉంటుంది. అలాగే 14వ వచనం నుంచి 20వ వచనం నాకు అన్లెవెన్డ్ బ్రెడ్ అనగా పులి అనే రొట్టెలను గురించినటువంటి దానిని గురించి రాయబడి ఉంటుంది. 21 నుంచి 28 వరకు ఇజ్రాయేలీయుల యొక్క రెస్పాన్స్ని తెలియజేస్తుంది. 29 నుంచి 42 వరకు నైట్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ ఈజిప్ట్ అనగా ఐగుప్తు దేశంలో దేవుడు ఈ మొదటి పిల్లలందరినీ కూడా సంహరించిన తర్వాత ఇజ్రాయేలీలందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్లేవ్స్ అనగా ఫారినర్స్ని గురించి ఇవ్వబడినటువంటి కట్టడ అనగా ఇందులో ఎవరు పస్కాని తినకూడదు అనేది మనకు 43వ వచనం నుంచి చెప్పబడుతుంది. అన్యుడు దానిని తినకూడదు అని, సున్నతి పొందినవాడు మాత్రమే తినాల్సి ఉంటుంది అని, ఈ విధంగా పరదేశులను గూర్చినటువంటిది, స్లేవ్స్ని గూర్చినటువంటి కట్టడ ఈ పస్కాను. ఎందుకు పరదేశులు తినకూడదు లేదంటే దాసులు తినకూడదు అనేది మనం తర్వాత చదువుకుందాము, తర్వాత దానిని మెడిటేట్ చేద్దాము. సో దీస్ ఆర్ ద 5 divisions ఇన్ దిస్ చాప్టర్, 12వ అధ్యాయంలో. లెట్స్ రీడ్ నంబర్ 1 verse 1 and 2. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అంటున్నాడు. ఇక్కడ దిస్ ఈజ్ అ న్యూ బిగినింగ్ ఫర్ ది ఇజ్రాయెలైట్స్. ఎందుకంటే 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో వీరు బానిసలుగా జీవించారు. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అని మనం రెవల్యూషన్లో చదువుకుంటాం. బిహోల్డ్ ఐ యామ్ మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ అని చెప్తాడు 21:5లో. సో హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కనుక మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉంటున్నప్పుడు దేవుడు మనలను రక్షించి మనకు ఒక న్యూ బిగినింగ్ని అనుగ్రహించారు. ఆ న్యూ బిగినింగ్ని స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి అని కొరింథీ పత్రిక చెప్తుంది కదా, కొరింథీలకు రాసిన 2వ పత్రికలో అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు కదా. సో న్యూ క్రియేషన్, న్యూ బిగినింగ్, దిస్ ఈజ్ రిడెంప్షన్ ఫ్రమ్ స్లేవరీ. మన బానిసత్వం నుంచి, మనమైతే పాపపు బానిసత్వం నుంచి విమోచనను గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలీలకు జరిగిందంతా కూడా సాదృశ్యంగా జరిగింది. ఇట్ ఈస్ లైక్ అ సింబాలిజం. వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ ద లార్డ్ ఈస్ గోనా రిడీమ్ us. ఈ 10వ తెగులులో ఒక అన్బ్లెమిష్డ్ షీప్ని తీసుకోవాలి అని, ఎటువంటి మచ్చ డాగు కళంకం లేనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొని వారు శ్రేష్టమైన దానిని తీసుకొని దానిని వారు వధించి ఆ రక్తమును వారి యొక్క గడప కమ్ములకు రాసుకోవాలి అని చెప్పారు. దిస్ ఈస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ ల్యామ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొర్రె పిల్లగా ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు అనే దానిని తెలియజేస్తూ ఈ సింబాలిక్గా ఒక న్యూ బిగినింగ్ని ఇజ్రాయేలీలకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నెలలలో ఈ నెల మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇదేది కూడా యాదృచ్ఛ్యంగా జరగట్లేదు. ఇది
యాదృచ్ఛికంగా జరగట్లేదు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం. ఇజ్రాయేలీల యొక్క క్యాలెండర్ లూనార్ క్యాలెండర్. ఈ లూనార్ క్యాలెండర్లో ఫస్ట్ మంత్ని అబీబ్ అని పిలుస్తారు. ఈ మొదటి నెలలో వీరేం చేశారు అంటే 14వ దినమున ఈ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ది ఈజిప్షియన్స్ డైడ్. ఆ రోజుననే వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. 3230 సంవత్సరాల క్రితం జరిగిన సంగతిని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇప్పుడు ద 0 hour has come for Israel and countdown for Exodus begins in this chapter. ఇక్కడి నుంచి వారి యొక్క నిర్గమకాండం అంటున్నాం కదా, వారి యొక్క నిర్గమం అనగా ఎక్సడస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అబీబ్ నెల అనేది ఈ హీబ్రూ క్యాలెండర్లో మొదటి నెల. ఈ మొదటి నెలని అబీబ్ అని పిలుస్తారు. కానీ కొన్ని బ్యాబిలోనియన్ క్యాప్టివిటీలో ఉన్నప్పుడు అబీబ్ నెలకు పేరు మార్పు జరిగింది. సో అబీబ్ నెలని నిసాన్ అని కూడా పిలుస్తారు, నిసాన్ నెల అని. ఎస్తర్ గ్రంథం 3:7లో, నెహెమియా గ్రంథం 2:1లో కూడా మనం ఈ నెలని నిసాన్ అని పిలవడాన్ని చూడగలుగుతాము. యూ కెన్ లుక్ ఎట్ ఇట్ లేటర్. So now this is the birthday of Israel because they are going to be redeemed from their 430-year-long captivity or slavery or bondage from in the hands of the Egyptians. So this is the 0 hour countdown start అవుతుంది. ఈ కౌంట్ డౌన్ స్టార్టింగ్ లో చెప్తూ ఉన్నాడు దేవుడు, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని అంటున్నాడు. సో దేర్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కొలస్సీలకు రాస్తూ అపోస్టల్ పాల్ మొదటి అధ్యాయంలో చెప్తాడు, వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటాడు. 12వ వచనంలో 9 నుంచి 12 వరకు కలిపి ఉంటాయి. అయితే చివరి భాగంలో చదువుతున్నాను నేను. మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలననియు దేవుని బతిమాలుచున్నాము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనలను పాలివారమగునట్లుగా చేశారు, పాత్రులనుగా చేశాడు దేవుడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా చేశాడు. ఇజ్రాయేలైట్స్ 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నారు. మనం కూడా 430 సంవత్సరాలు కాదు కానీ చాలా సంవత్సరాలు మన జీవితంలో పాపమునకు బానిసలంగా ఉన్నాం. అటువంటి పాప బానిసత్వం నుంచి విడిపించి మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని పాత్రునిగా చేశాడు దేవుడు. అందుకే ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో the redemption of the Israelites from the Egyptian bondage is like, or it has the similarity of the redemption of ourselves from the sin bondage of sin. పాపపు బానిసత్వం నుంచి విడుదల, అంధకార సంబంధమైన అధికారం క్రింద మనందరము ఉండేవారం. అయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశారు, తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా చేశారు. హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ దిస్? మన క్రైస్తవుల యొక్క లేదు అంటే నిజమైన క్రైస్తవుల యొక్క అండర్స్టాండింగ్ ఏంటి అంటే, మనల్ని దేవుడు ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించారు, మనలను దేవుని రాజ్య వారసులనుగా చేశారు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. పాపక్షమాపణ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఈవెన్ దో వి గో అండ్
వి గివ్ అవర్ హెయిర్ అంటూ ద ఫాల్స్ గాడ్స్. చాలామంది నీళ్ళని అర్పిస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వీటన్నిటి వలన మానవ పాపం నాకు విమోచన ఏమాత్రము కలగదు. పాప విమోచన కలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడితేనే కలుగుతుంది అనేది దైవవాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓల్డ్ టెస్టమెంట్లో ఇదే విషయాన్ని చెప్పింది, దానిని సాదృశ్యంగా తెలియజేసింది. న్యూ టెస్టమెంట్లోనికి వచ్చేసరికి దాని యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్లాన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. దేవుని యొక్క ప్రణాళికలో భాగం ఇది. అందుకే ఆయన ఈ పాస్ ఓవర్ ఇన్స్టిట్యూషన్ని ఆయన ఇజ్రాయేలీలకు అనుగ్రహించారు. 3వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. సో దేవుడు వీరికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ 10వ దినమున, అబీబు నెల 10వ దినమున కుటుంబానికి వారి వారి లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోవాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలను. ఇప్పుడు ఎంత తినగలరు అనేది తెలుసు కదా. దానిని బట్టి ఒక చిన్న కుటుంబం అయితే ఒక చిన్న గొర్రె పిల్ల సరిపోతుంది. ఒకవేళ ఆ గొర్రె పిల్లను వీళ్ళు కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువైపోతుంది అనుకుంటే పక్కింటి వారిని కూడా వారు కన్సిడర్ చేసి వారు ఇద్దరు కలిపి ఆ గొర్రె పిల్లను తీసుకోవాలి. 5వ వచనం, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనంలో, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దేవుని యొక్క సమాజానికి, సర్వ సమాజానికి అనగా కాంగ్రిగేషన్కి ఒక మోడస్ ఆపరాండీని ఇస్తున్నాడు. మోడస్ ఆపరాండీ అంటే హౌ టు డూ ది థింగ్స్ ఆర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అనేది. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సేవింగ్ ది ఇండివిజువల్స్. రాబోయే తెగులు నుంచి వీరిని విడిపించడానికి దేవుడు ఒక మెథడ్ ఆఫ్ డూయింగ్ని తెలియజేస్తూ ఉన్నాడు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను మగదానిని తీసుకోవాలి. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఇది ఎప్పుడు తీసుకోవాలి? 10వ దినమున తీసుకోవాలి. దీనిని 4 days అట్టే పెట్టాల్సి ఉంటుంది. 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు దాన్ని ఉంచుకొనవలను. తరువాత ఇజ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్మల మీదనో పై కమ్మి మీదనో చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను అని దేవుడు వీరికి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. సో ద పర్ఫెక్ట్ ల్యాంబ్ పాయింట్స్ అంటూ ద పర్ఫెక్ట్ మెస్సియా, రాబో మెస్సియాను సూచిస్తూ ఈ పర్ఫెక్ట్ ల్యాంబ్ ఎటువంటి దోషం లేనిది నిర్దోషమైన ఏడాది మగపిల్లను వారు తీసుకొని
దానిని చంపి దాని యొక్క రక్తమును వారి ద్వారబంధపు నిలువ కమ్ముల మీద పై కమ్మ మీద చల్లాలి. దే హ్యావ్ టు స్ప్రింకిల్ ఇట్. డోర్ పోస్ట్స్కి వారు దానిని స్ప్రింకిల్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చూచినప్పుడు తండ్రి అయిన దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం చేసిన పాపమును బట్టి క్షమాపణ అడుగుతాం. అడిగినప్పుడు ఆ క్షమాపణ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చిందించిన రక్తమును తండ్రి మన మీద స్ప్రింకిల్ చేయబడటాన్ని చూచి ఆయన క్షమిస్తాడు. సో అవర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్ ఓన్లీ బై లుకింగ్ ఎట్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఫర్ us. సో మనం పాపం చేసినప్పుడల్లా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి క్షమాపణ కోరితే ఆ క్షమాపణ మనకు యేసుక్రీస్తు ప్రభు రక్తమును చూచి తండ్రి అనుగ్రహిస్తారు అని సాదృశ్యంగా తెలియపరచడానికి ఇక్కడ దే షుడ్ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ ఆన్ దేర్ డోర్ పోస్ట్స్ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో even today, when we sin, we can go into the presence of the Lord and ask for forgiveness, and that forgiveness will be granted unto us by looking at the sprinkled blood of Christ Jesus. ఇది చాలా గొప్ప ఏర్పాటును దేవుడు మనకు అనుగ్రహించారు. సో we can go anytime, ఎప్పుడైనా సరే మనం కానీ పాపం చేస్తే, if we confess our sins, he will forgive us by looking at the sprinkled blood of Christ Jesus. అందుకని మనం అనుకోవచ్చు చాలాసార్లు సాతానుడు ఏం చెప్తూ ఉంటాడంటే, ప్రతిసారి నువ్వు పాపం చేస్తున్నావు, ప్రతిసారి నువ్వు క్షమాపణ అడుగుతున్నావు అంటే దేవుడు నిన్ను క్షమించడు ఇక అని చెప్తూ ఉంటాడు. కానీ దేవుడు క్షమించే దేవుడు. ప్రతిసారి అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ హ్యాబిట్, బట్ యాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, as we are having the nature of Adam in us, మనలో ఆదాము స్వభావం ఉండటాన్ని బట్టి ప్రతిసారి కూడా ఏదో ఒక తప్పిదాన్ని చేస్తూ ఉంటాం. దానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన కొరకు సిద్ధంగా క్షమించడానికి ఉంటుంది కనుక మనం దానిని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నాం. విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనకు దాని నుంచి సంపూర్ణ విడుదల కలుగుతుంది, దేవునితో సమాధానం కలుగుతుంది. లెట్స్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ మెడిటేషన్. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవ, మా రక్షక, మీరెంత గొప్ప ఏర్పాటును చేశారో మేము ఇక్కడ చదువుకుంటున్నాము కొలసి పత్రికలో. నాయన, మమ్మలను ప్రభువా మీ కుమారుని రాజ్య వారసులనుగా చేయటానికి మీ కుమారుడు ఈ లోకంలోనికి దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చి మా కొరకు సిలువలో ప్రాణం అర్పించారు. ఆయన మా కోసం చిందించిన పరిశుద్ధ రక్తమును, మా మీద స్ప్రింకిల్ చేసిన పరిశుద్ధ రక్తమును చూచినప్పుడు మీరు మమ్మలను క్షమిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అనాది కాలం నుంచి మీకున్న ప్రణాళికను మీరు నాయన ఈ నిర్గమకాండంలో రాయించారు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ద్వారా ఫుల్ఫిల్ అయినట్లుగా న్యూ టెస్టమెంట్లో చదువుకుంటున్నాం. మా జీవితంలో కూడా మేము అనుభవపూర్వకంగా క్షమాపణను, విడుదలను పొందగలుగుతున్నాం తండ్రి. అందును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటూ మేమందరము కూడా నాయన మీ రక్తం చేత విమోచించబడిన వారంగా, ప్రత్యేకమైన వారంగా జీవించుటకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ విధంగా కలుసుకోవడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి కృప చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి నమ్మకస్తులంగా జీవించినట్లు దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.